యూజువల్‌గా అయితే చాలా రీజన్స్ ఉంటాయండి హెయిర్ ఫాల్. సో, ఒకటి ఏమన్నా రీసెంట్‌గా స్ట్రెస్ ఏమైనా ఉందా హ్మ్. అనేది చూసుకోవాలి. సెకండ్ ఏమన్నా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నాయేమో చూసుకోవాలి. చాలా మటుకు చాలా మందికి 90% ఆఫ్ పీపుల్‌కి హ్మ్. ఎవరైతే మా క్లినిక్‌కొస్తారో, వాళ్ళకు హెయిర్ ఫాల్ అని కంప్లెయింట్‌తో వస్తారో, హ్మ్. వాళ్ళకి మేము బ్లడ్ టెస్టులు చేసినప్పుడు ఓకే. 90% ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ న్యూట్రిషనల్ హుహు. డెఫిషియన్సీస్. ఆ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్‌లో గూడా ఐరన్ డెఫిషియన్సీ, హ్మ్. వైటమిన్ డి డెఫిషియన్సీ, వైటమిన్ బి12 డెఫిషియన్సీ. ఈ 3 చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఈ 3 లేనిదే మీకు హెయిర్ ఫాల్ అనేది చాలా జరుగుతూ ఉంటుంది. అండ్ అవి మీరు కరెక్ట్ చేసుకోనంత వరకు ఆ హెయిర్ ఫాల్ అనేది ఆగదనమాట. హ్మ్. సో, ఇది ఇంకొక రీజన్. అవును. మూడోది యూజువల్లీ జెనెటిక్ రీజన్స్ కూడా ఉంటాయండి. లైక్ హ్మ్. మీ ఫ్యామిలీలో గానీ, మీ రిలేటివ్స్‌లో గానీ బాల్‌నెస్ హిస్టరీ ఉన్నా, హెయిర్ థిన్నింగ్ హిస్టరీ ఉన్నా, మీలాంటి వాళ్ళల్లో కూడా హెయిర్ ఫాల్ అనేది కనిపిస్తుంది. అండ్ ఫైనలీ హార్మోనల్ ఇంబాలెన్స్. హ్మ్. అది ఈ కాలంలో చాలా మందికుంటుంది. బికాస్ ఆఫ్ సెడెంటరీ లైఫ్. ఊరికే కూర్చొని ఉండడం వల్ల ఆఫీస్ వల్లనో, అంటే వేరే రీజన్స్ వల్లనో. అండ్ దెన్ హ్మ్. హార్మోనల్ ఇంబాలెన్స్, ఒబేసిటీ, స్ట్రెస్, ఇవి మెయిన్ రీజన్స్. ఇవి కాకుండా ఇవన్నీ మీకు లేవు అని అంటే మాత్రం డెఫినెట్లీ ఏమన్నా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉందేమో చూసుకోండి. అది కరెక్ట్ చేసుకుంటే తప్పకుండా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్‌లో ఉంటుంది. ఇది కాకుండా డాండ్రఫ్ ఉన్న, హార్డ్ వాటర్ యూసేజ్ వల్ల హ్మ్. చాలామందికి హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. మీ క్లినిక్‌లో ఏదైనా హెయిర్ ఫాల్‌కి ట్రీట్మెంట్ ఉందా మేడం? యెస్. మేము లైక్ ఐ సెడ్ ఎనీ కండిషన్‌కి నేను ఫస్ట్ రూట్ కాజ్ ఏంటి అనేది ట్రీట్ చేస్తాను. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అయితే ఫస్ట్ అవి కరెక్ట్ చేపిస్తాము. హ్మ్. దాని తర్వాత సీరమ్స్ మీద పెడతాను. లైక్ గ్రోత్ పెప్టైడ్ సీరమ్స్, లేకపోతే మినాక్సిడిల్ సీరమ్ బేస్డ్ ఆన్ ద కండిషన్ అండ్ సివియారిటీ. హ్మ్. దీని తర్వాత ప్రొసీజర్స్‌లో చాలా పాపులర్ పీఆర్‌పీ అందరికీ తెలిసిందే. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని చెప్పి, లేకపోతే జీఎఫ్‌సి గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్. వీటిట్లో ఏంటంటే మీ బ్లడ్‌ని మేము విత్‌డ్రా చేసి, హుహు. సెంట్రిఫ్యూజ్ చేసి, దాంట్లో ఉన్న రిచ్ కంటెంట్స్‌ని మీ స్కాల్ప్‌లో ఇంజెక్ట్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే, అవి లోపలికెళ్ళి, ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ లోపలికెళ్ళి, మీ హెయిర్ ఫాలికల్స్‌ని, స్టెమ్ సెల్స్‌ని స్టిమ్యులేట్ చేస్తాయి. అవి కాకుండా కావాల్సిన న్యూట్రియంట్స్‌ని కూడా స్టిమ్యులేట్ చేస్తాయి. ఇది కాకుండా ఇంకా మనకి హెయిర్ బూస్టర్స్ అని, హెయిర్ మీసోథెరపీ అని, క్యూఆర్ 678 అది ఇప్పుడు చాలా ఓకే. కొత్తగా వచ్చింది. హ్మ్. ఇవన్నీ కూడా సేమ్ ఆల్మోస్ట్ సిమిలర్ యాక్షనే ఉంటుంది. అవి మీ సెల్స్‌ని ఇంప్రూవ్ చేస్తాయి, యాక్టివేట్ చేస్తాయి. హ్మ్. ఎట్ ది సేమ్ టైమ్ కావాల్సిన అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్, న్యూట్రియంట్స్‌ని కూడా ఇస్తామనమాట. ఓకే. ఎవరికన్నా ఇంజెక్షన్స్ అంటే మాకు భయం ఉంది అని అంటే, అలాంటి వాళ్ళలో మేము డర్మా రోలర్ అనేది చేస్తాం. ఓకే. డర్మా రోలర్‌తో ఏంటంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది, సెషన్స్ ఎక్కువ కావాల్సొస్తుంది. ఓకే. పీఆర్‌పీ, జీఎఫ్‌సి, క్యూఆర్ 678 ఇవన్నీ అయితే యూజువల్లీ మంత్లీ వన్స్ రమ్మంటాము. హ్మ్. ఒక 4, 5 సెషన్స్‌లోనే మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. ఓకే. ఈ సెషన్స్‌కి ఎంత కాలం పట్టొచ్చు? అదే అండి. ఒక 4-5 సెషన్స్ మంత్లీ వన్స్ చొప్పున మీరు ఓకే. చేసుకున్నారనుకోండి. అంత లోపల మీరు మీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్‌ని కరెక్ట్ చేసుకుంటే డెఫినైట్‌లీ మీకు హెయిర్ గ్రోత్ 50-60% ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. హ్మ్. దాని తర్వాత ఇఫ్ యూ స్టిల్ వాంట్ మేము యూజువల్లీ మెయింటెనెన్స్ సెషన్స్ చెప్తాం. ఓకే. మెయింటెనెన్స్ సెషన్స్ అంటే 4 మంత్స్‌కొకసారి, 6 హ్మ్. మంత్స్‌కొకసారి అట్లా వచ్చి చేయించుకోవచ్చు. ఈ ట్రీట్మెంట్‌ని ఏ ఏజ్ వాళ్ళ నుంచి స్టార్ట్ చేయొచ్చంటారు? యూజువల్లీ మనము 25 నుంచే స్టార్ట్ పెడతాము. ఓకే. బిలో 25 వాళ్ళలో యూజువల్లీ స్ట్రెస్, హ్మ్. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ హ్మ్. అండ్ రాంగ్ యూసేజ్ ఆఫ్ కాస్మెటిక్స్ ఆర్ ఓకే. ప్రొడక్ట్సే ఉంటాయి. హ్మ్. సో, వాళ్ళని మేము యూజువల్లీ నో అనే చెప్తాం. ఓకే. అన్‌లెస్ వాళ్ళ కండిషన్ చాలా సివియర్ ఉండి, హ్మ్. ప్రొసీజర్స్ చేస్తే గాని వాళ్ళకి డిఫరెన్స్ కనిపించదంటే తప్పితే, యూజువల్లీ బిలో 25 నేను నో అనే చెప్తాను ఓకే. ప్రొసీజర్స్‌కి. హ్మ్. సో, అబౌవ్ 25 డిపెండింగ్ ఆన్ యువర్ కండిషన్, యువర్ సివియారిటీ మేము సజెస్ట్. అదే 24+ వాళ్ళకి చేస్తామన్నారు కదా! అవును. అలాగే ఎండ్ ఏజ్ అంటే చాలామంది ఈ రోజుల్లో ఓల్డెస్ట్ వాళ్ళు అవును. కూడా చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు కదా! అవును. యూజువల్లీ ఏజ్ కంటే కూడా హెయిర్ లాస్ గ్రేడింగ్ ఇంపార్టెంట్ అండి. ఓకే. మీరు 25 ఇయర్స్ ఉండి, హ్మ్. మీరు గ్రేడ్ 5 హెయిర్ ఫాల్ ఆర్ హెయిర్ లాస్‌లో ఉంటే, మీకప్పుడు అవి పని చెయ్యకపోవచ్చు. ఓకే. ఎందుకంటే గ్రేడ్ సివియారిటీని బట్టి ఉంటుంది. ఓకే. యెస్, ఆఫ్టర్ 40, ఆఫ్టర్ హ్మ్. 60 కొంచెం ఎఫికసీ తగ్గిపోతుంది. హ్మ్. బట్ మీ ఏజ్‌తో పాటు మీ గ్రేడ్, హెయిర్ లాస్ గ్రేడింగ్ కూడా ఇంపార్టెంట్. యూజువల్లీ మీరు మైల్డ్ కేసెస్, మోడరేట్ కేసెస్‌లో ఉంటే మేము ప్రొసీజర్స్ చెప్తాం. హ్మ్. మరీ సివియర్ కేసెస్ ఉండి హెయిర్ అంటే ఏజ్ కూడా ఎక్కువ ఉంటే మాత్రం యూజువల్లీ ఆ కేసెస్‌లో మేము హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సజెస్ట్ చేస్తాము. ఓకే. లేదు అంటే ఓరల్ మెడికేషన్స్ లైక్ మినాక్సిడిల్, ఫినాస్టెరైడ్ అని ఇలా కొన్ని ఉంటాయి. సో, బేస్డ్ ఆన్ ద పేషెంట్ ఏజ్, వాళ్ళ సివియారిటీ,
ఎంత ఎంత టైం దే కెన్ స్పెండ్, ఎందుకంటే కొందరు దే కాంట్ స్పెండ్, మేము మంత్ రాలేమని చెప్తారు కొందరు, లేదా కొందరికి ఇంకేవో కాంప్లికేషన్స్ ఉంటాయి, ఇంకేవో లిమిటేషన్స్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ద పేషెంట్ ఓన్లీ వీ విల్ డిజైన్ ద ప్లాన్. అంటే ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఫుడ్ ఏమైనా చేంజెస్ చేయాలంటారా? ఎస్, హెయిర్కి కూడా చాలా మంది మన ఇండియన్స్లో ఇప్పుడు ఈ మధ్య కూడా చాలా మంది చెప్తున్నారు ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది చాలా కామన్ మన అవును, ఇండియన్స్లో. అవును. సెకండ్ వచ్చేసి ఐరన్ డెఫిషియన్సీ ఆడవాళ్ళలో. సో ఈ 2 అనేది డెఫినెట్లీ మీరు కరెక్ట్ చేసుకోవాలి, కుదిరితే మీ డైట్లో కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ప్రోటీన్ రిచ్ అండ్ ఐరన్ రిచ్. ఇంట్లో ఏమైనా చేసుకునేలాగా చిన్న చిట్కాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? చిట్కాలు అని అంటే యూజువలీ రోజ్మేరీ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ అండ్ దెన్ బ్రింగ్రాజ్, ఇవి నేను ఆర్టికల్స్లో కూడా చదివాను దట్ దే హెల్ప్ అని. మేబీ 20 to 30% హెల్ప్ చేయొచ్చు. అండ్ దెన్ లైక్ ఐ సెడ్, మైల్డ్ కేసెస్ అయితే పనిచేస్తాయి. మరీ సివియర్ కేసెస్ ఉంటే మాత్రం బెటర్ మీరు డాక్టర్ని కలిసి ఒక మంచి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ తీసుకుంటేనే మంచిది. ఇవి డెఫినెట్లీ మీరు కంటిన్యూ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మెడికల్ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటే మీకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ ఆరాధ్య గారు. థ్యాంక్ యూ.